హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే నేను పెసర పునుగులతో పెరుగు వడలు అయితే చేసుకుంటున్నానండి. అంటే పెరుగులో నానబెడతాను. ఇలా పెసర పునుగులు వేసి, ఎప్పుడు గారెలు మనం నానబెట్టుకుంటాం కదా, పెరుగు వడలు వేసుకుంటాం కదా, పెసర పునుగులు వేసి నేను ఇలా పెరుగులు అయితే నానబెడుతున్నాను. ఇంకా ముందు రోజు నైట్ నేను ఇలాగ 10:30 గల ఈ పెసరపప్పుని అయితే తీసుకున్నాను. ఈ పెసరపప్పు మనకు నార్మల్ పెసరపప్పు కదండి, పొట్టుతో ఉన్న పెసరపప్పు. నార్మల్గా ఉన్నది మనం పప్పు కట్ట వండుకుంటాం కదా, ఇంక ఇది పొట్టుతో అయితే బాగుంటుంది ఈ పునుగులకైతే. నేను ఒక 3 టైమ్స్ శుభ్రంగా కడిగిన తర్వాత ఇంకా వాటర్ వేసుకుని నానబెట్టేసుకున్నాను. లేకపోతే ఎర్లీ మార్నింగే మనం ఒక 2 అవర్స్ ముందు అయితే నానబెట్టుకున్న వెంటనే నానిపోతుందండి పెసరపప్పు అయితే. ఇంకా నేను నైట్ నానబెట్టేసాను. ఇంక ఇలా నానబెట్టుకొని మూత పెట్టేసేయండి. ఇంకా మరుసటి రోజు మార్నింగే నేనైతే పెరుగు అయితే తాలింపు పెడుతున్నానండి. ముందుగా ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి కొంతమంది కర్రీ కూడా చేసుకుంటారు కదండి, అవి కూడా చాలా బాగుంటుంది. కర్రీ కూడా పెసర పునుగులతో కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం నార్మల్గానే చేసుకునే పెరుగు వడలు అయితే చేసుకుంటాం, కానీ దానికి ఎక్కువ టైం నానడానికి తీసుకుంటుంది. ఇదైతే ఒక 1/2 అవర్ వేస్తేనండి నానిపోతుంది మనకి పెరుగులోనే. ఇంకా పసుపు కూడా వేసి వేయించుకొని ఇంకా చల్లారనివ్వాలండి. ఈ లోపు అయితే పెరుగు ఇలాగా కొంచెం చిక్కగానే మనం చిలుక్కోవాలి, మరి పలుచగా అయితే బాగోదు. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మరొకసారి కలిపేయండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే ఈలోపు మనకి ఈ తాలింపు కూడా వేగిపోతుంది. చూసారుగా, ఇలా వేగిన తర్వాత పూర్తిగా అయితే చల్లారనివ్వండి. వేడిదైతే మనం పెరుగులో అయితే వేయకూడదు. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా చల్లారిన తర్వాత పెరుగులు అయితే వేసేసుకున్నాను. ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. కొంతమంది అయితే పసుపు అయితే వేసుకోరండి, నేనైతే పసుపు వేస్తాను ఇలా పెరుగు పునుగులుగా అయితే. ఇంకా ఈ పెసరపప్పు కూడా నేను గ్రైండర్లో రుబ్బుకున్నాను, గ్రైండర్లో ఆడాను. ఇలాగ ఈ చిక్కదనం ఉండాలి. కొంచెం ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం ఇలా చిన్న చిన్న బాల్స్ కింద అయితే వేసుకోవాలి. చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి, వెంటనే పైకి అలా తేలుతూనే ఉంటాయి. ఇంకా పెసరపప్పే కదా, మనకి ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవచ్చు. నేను ఇంకా అలా మరీ రౌండ్గా అయితే రావండి, ఇలానే వస్తాయి. ఇంక ఇలానే కొంచెం చిన్న చిన్నగానే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ 2 పక్కల కూడా వేగనివ్వాలి. ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని వేగనివ్వాలి. ఇవి గుల్లగా ఉండటం వల్ల అండి మనకి ఒక 1/2 అవర్లో అయితే పెరుగులో వేసిన వెంటనే నానిపోతాయి. అదే కొంచెం గారెలు అయితే కొంచెం టైం తీసుకుంటాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటని వేయించుకోవాలి. ఇంక ఇవైతే నేను సాటర్డే చేశానండి. సాటర్డే నైట్ టిఫిన్ కానీ మార్నింగే నానబెట్టేసాను. ఇంకా నైట్ టిఫిన్ కింద అయితే తీసుకుంటా. కానీ ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇలానే మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా పెరుగులు అయితే వేసేసుకోవాలి. చూసారుగా, ఈ పెసర పునుగులు ఇప్పుడు పెరుగులు అయితే వేసేసుకోవాలి. అలాగని పెరుగు మరీ చిక్క కాకుండా మరీ పలుచగా కాకుండా చేసుకుంటే బాగుంటుందండి. చూసారుగా, ఇంక వెంటనే అయితే నానిపోతాయి మనకి పెసర పునుగులు అయితే. ఇంకా అలాగే సేమ్ మరొక వాయ కూడా వేసుకున్నాను. మిగతా పిండితోటి మరలా వేసుకుని మిగతా వాటిని కూడా వేసేసుకున్నానండి. కొంచెం పలుచగా ఉన్నప్పుడే తగ్గించేసుకోండి, ఎందుకంటే మనకి అవి కొంచెం నానినప్పటికీ ఇంకా పెరుగంతా పీల్చేసుకుంటాయి. ఇలా వేసేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత అయితే సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే మధ్యాహ్నంకి అలా వేసి ఈవినింగ్ టిఫిన్ కింద అయితే తీసుకుంటాను, కానీ మధ్యాహ్నం వేసానండి. చూసారుగా, ఒక 1/2 అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను.
ఇలాగ ఒక కప్లోకి తీసుకున్నాను. ఇంకా పెరుగు పునుగులు అయితే రెడీ అయిపోయినండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మరలా కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.